హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్లే గార్డెనింగ్. బాగున్నారా అండి? మేము కూడా బాగున్నామండి. చాలా రోజుల తర్వాత ఒక వీడియో పెడుతున్నాను. ఇవన్నీ ఫ్రిడ్జ్ స్టిక్కర్స్ అండి, మ్యాగ్నెట్ స్టిక్కర్స్. ఇలా కింద మ్యాగ్నెట్ పెట్టాను, డాల్ చేశానండి. ఫ్రిడ్జ్ స్టిక్కర్స్ ఇవన్నీ ఆర్డర్ వచ్చిండే పీసెస్ అండి. 100 పీస్ ఆర్డర్ వచ్చినాయి. తర్వాత ఇంకా కొన్ని నేను ఎక్స్ట్రా కూడా చేశాను, అన్నీ పెట్టి వీడియోలో ఇవాళ చూపిద్దామని. మీకు ఐడియాస్ వస్తాయి కదండి చేసుకోవాలన్నా కానీ. సో అందుకే నేను వీడియో పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూసి ఒక లైక్ చేయండి. అలాగే నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఫ్లవర్స్. ఇవి ఏమంటే చిన్న చిన్న చేయటానికి చాలా టైం పడుతుందండి. ఈ ఫ్లవర్స్ చిన్న చిన్నగా చేయాలంటే బోల్డంత టైం పడుతుంది. చూడండి, ఇదంతా ఏ డ్రై క్లేతో చేశాను. ఏమంటే చిన్న చిన్న పూలు అది చేయటానికి చాలా టైం పడుతుంది. చాలా పేషెన్స్ ఉండాలి వీటికి చేయటానికి. చిన్న జగ్ లాగా చేసి దీని లోపల పెట్టానండి ఫ్లవర్స్ చేసి. ఇలా ఏమంటే తగిలితే కొంచెము ఇంకా ఈరోజే స్టిక్ చేశాను అన్నీ మీకు చూపించాలని. అంతా మొత్తం ఏ డ్రై క్లే అండి. కొన్ని కలర్స్ ఆయిల్ పెయింట్స్ నేనే వేశాను దీనికి. కొన్ని కలర్స్ ఉండేటివే తెప్పించుకున్నాను. తాయిక్లే కూడా కొన్ని ఉన్నాయండి దీంట్లోపల. తాయిక్లే చేసినట్టు కూడా అప్పుడే ఆ ఫినిషింగే వేరే ఉంటుంది. తాయిక్లేతో చాలా బాగా వస్తాయి చేయటానికి కూడా. సో నేను రెండు మిక్స్ చేసి చేశాను. ఇక్కడ అన్ని వెజిటేబుల్స్, ఫ్లవర్స్ ఇవన్నీ చిన్న బాస్కెట్ లాగా చేసి ఆ బాస్కెట్లో ఫ్లవర్స్ అరేంజ్ చేశాను. ఇక్కడ హ్యాండిల్ వచ్చింది. బుజ్జి బుజ్జి ఫ్లవర్స్. ఇది చిన్న స్టార్ లాగా ఫ్లవర్ చేసి ఇక్కడ లేడీ బర్డ్ పెట్టాను చిన్నది సెంటర్లో. ఇది ఫ్లవర్స్ అన్నీ ఇట్లా స్టెమ్ పొడువుగా చేసి ఇలా అరేంజ్ చేశానండి. బాగుంటుంది చూడటానికి. ఈ 4 కలర్స్ ఇచ్చాను: ఎల్లో, ఆరెంజ్, వైట్, రెడ్, మెరూన్ రెడ్. ఇవన్నీ బాస్కెట్లో ఫ్లవర్స్ ఉన్నట్టు. ఇది చిన్న వాజు. తర్వాత టిడ్డీ బేర్ ఐస్ క్రీమ్లో కూర్చున్నట్టు కోన్ లోపల, అది ఒక షేపు. ఇవన్నీ ఆర్డర్ వచ్చినాయండి. ఎవరో గెట్ టుగెదర్ పార్టీ ఉందంట, వాళ్ళకి కావాలని ఆర్డర్ ఇచ్చారు. సో ఇవన్నీ వెజిటేబుల్స్. క్యాప్సికము, టమాటో, కాలీఫ్లవర్, పంకిన్, భిండి, లేడీస్ ఫింగర్. సో ఇక్కడ చిల్లీ, తర్వాత రాడిష్. ఇవన్నీ ఇది ఒక షేప్లో చేశానండి. కొన్ని వెరైటీస్ వెజిటేబుల్స్. ఇక్కడ క్యాబేజీ పెట్టాను, ఇక్కడ రెడ్ చిల్లీ, ఇక్కడ రెడ్ క్యాప్సికము, ఇది ఆరెంజ్ పంకిన్, క్యారెట్. అలా డిఫరెంట్ వెజిటేబుల్స్ అరేంజ్ చేశానండి ప్లేట్ లోపల. తర్వాత ఇది వచ్చేసి మనం కట్ చేస్తున్నట్టు క్యారెట్. ఇవన్నీ ఇలా ఈ షేప్లో తీసుకొని నైఫ్ పెట్టాను. ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేస్తున్నట్టు. తర్వాత ఇక్కడ బనానాస్ చూడండి, ఎన్ని డిఫరెంట్ బనానా బంచు. తర్వాత ఇక్కడ స్లైస్ కట్ చేసినట్టు ఇది. తర్వాత ఇక్కడ ఓపెన్ చేస్తున్నట్టు బనానా. ఇది ఒక డిఫరెంట్గా ఉంటుందండి. ఇది ఒకటి చేశాను. ఇవి మోడల్ లోపల చాలా ఉన్నాయండి, బనానా మోడల్స్.
ఇక్కడ మధ్యలో ఒక డాల్, చిన్న డాల్, చాలా క్యూట్గా ఉంది కదా డాల్. తర్వాత ఈ ఫ్రూట్స్, ఇక్కడ చిన్న బంచ్ పెట్టి ఫ్రూట్స్ చేశాను. ఇక్కడ దోశ, ఇడ్లీ, చట్నీ. తర్వాత ఇక్కడ వచ్చేసి దోశ, ఇడ్లీ, వడ. ఇడ్లీ వడ, వడ చూసారా షేపు ఎంత బాగుంది కదా, తినాలనిపిస్తూ ఉంది కదా. దోశ, వడ, ఇడ్లీ, వా ఎమ్మి ఎమ్మి. ఇక్కడ తవ్వ పైన దోశ వేస్తున్నట్టు, ఇక్కడ నాన్ స్టిక్ తవ్వ, ఆ స్టిక్. ఇక్కడ బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాం. ఇది బ్రెడ్ టోస్ట్ అండి. టమాటో, బ్రెడ్ స్లైస్, తర్వాత క్యాక్టస్ మూడు చేస్తాను. కింద రోలో క్యాక్టస్. తర్వాత ఇవి వచ్చేసి పీకాక్, కింద స్టెప్లో పీకాక్ చేశాను. ఇదో పీకాక్, డిఫరెంట్ కలర్స్ పీకాక్. ఇవన్నీ ఏవి మోల్డ్ కాదండి, ఇవన్నీ మొత్తం చేత్తో చేసినవే. ఇది కింద పీకాక్ మట్టుకు నేను మోల్డ్ వాడాను, ఒకటి నా దగ్గర మోల్డ్ ఉండింది. ఇది ఒక్కటి మోల్డ్ యూస్ చేశాను. ఇంకా మిగతా అవన్నీ మనం చేత్తో చేయాల్సిందే. మోల్డ్ ఏవి లేవండి. నేను ఇందాక పైన చూపించినవన్నీ చేత్తో చేసినవే. అన్నీ మొత్తం పైనుండి ఇది లాస్ట్ దాకా అన్నీ చేత్తో చేయాల్సిందే. ఈ ఫ్లవర్స్ చేయడానికి సీజర్ ఒకటి ఉంటే చాలండి. సీజర్ ఒక్కటి ఉంటే చాలు ఈ ఫ్లవర్స్ చేయడానికి. ఇంకా ఏవి మోల్డ్ కాదు, అన్నీ చేత్తో చేసినవే. బాగుందా అండి? వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.